ఐపీఎల్ క్రీడ కాదు, ఇది బిజినెస్ మిషన్ అని చెప్పొచ్చు. విజయాలు లేకున్నా నష్టాలు లేని బిజినెస్ మోడల్ ఐపీఎల్ ఓ గొప్ప లెసన్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ ఒక సాధారణ టోర్నమెంట్ కాదు, ఇది ఒక బిజినెస్ మిషన్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోని చాలా స్పోర్ట్స్ లీగ్లో ఓడిపోయిన టీంలు నష్టాలు మునిగిపోతాయి, కానీ ఐపీఎల్లో మాత్రం అలా ఎప్పటికీ కాదు. ఎందుకో తెలుసా? ఐపీఎల్ చేసిన జీనియస్ స్ట్రాటజీ ఇదే. బ్రాడ్కాస్టింగ్, అదేవిధంగా స్పాన్సర్షిప్ల నుంచి వచ్చే 70 to 80% ఒక సెంట్రల్ పూల్లో వేసి ప్రతి టీంకి కూడా సమానంగా పంచుతుంది. అంటే ఓడిన టీం అయినా విజేత అయిన టీం అయినా అన్నీ ఒకే లెవెల్లో డబ్బు సంపాదిస్తాయి. ఇదే దీనికి గల కారణం. ఒక్క టీం కూడా ఫైనాన్షియల్గా కొలాప్స్ అయ్యే ఛాన్సే లేదు. పైగా ప్రైవేట్ స్పాన్సర్షిప్స్, టికెట్ సేల్స్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ మోడల్ వల్ల ఏం సాధ్యమైంది అని ఆలోచిస్తే అన్ని టీమ్స్ స్టేబుల్గా ఉంటాయి, టాప్ ప్లేయర్స్లను కొనగలిగే బలాన్ని పొందుతాయి, కాంపిటేటివ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మొత్తం మీద పెద్దవాటిని అందరితో పంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు. ఇలాంటి మోర్ మోటివేషన్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ కోసం ఫాలో లంటూ. థ్యాంక్ యూ సో మచ్.